పేరు చెప్పడం ఎందుకు గాని మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలిలో ఉన్నటువంటి మంత్రులలో ఒక మంత్రి గారు అనాథ ప్రేతాలలో కొన్ని ప్రేతములకు, అంటే ఏ సంస్కారము లేకుండా పడిపోయినటువంటి కొంతమందికి దాదాపు 2000 మందికి తన ద్రవ్యంతో అనాథ ప్రేత సంస్కారం చేశారు అని నేను విన్నాను. అంటే ఎవరో చనిపోయినవాడు, అలా చనిపోయినటువంటి వాళ్ళకి 2000 మందికి అనాథ ప్రేత సంస్కారం చేశారట ఆయన. పేరెందుకు? కాబట్టి ఇతరుల యొక్క బాధలో తాను పాలు పంచుకున్నాడు. ఒకానొక నాడు ఇతరుల యొక్క బాధకి తాను కారణం కాకుండా ఉన్నాడు. నా జీవితంలో ఏ ఒక్క క్షణమునందు కూడా ఇతరుల యొక్క బాధకు నేను కారణము కాకుండెదనుగాక, ఇతరులకు సంతోషము కలగడానికి మాత్రము నేను కారణమగుదునుగాక. అంటే మనిషి యొక్క మనస్సు పండిందనడానికి ఆ మనస్సు ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడున్నాడో అది సువాసనాభరితమైనటువంటి పుష్పం ఉన్నట్లే. అటువంటి వ్యక్తి ఉన్న కుటుంబం శోభిల్లుతుంది, సమాజం శోభిల్లుతుంది, రాష్ట్రం శోభిల్లుతుంది, దేశం శోభిల్లుతుంది. మనసుని ప్రయత్నపూర్వకంగా శిక్షణనిచ్చి ఆర్ద్రత కల్పించి మనిషి తనని తాను సంస్కరించుకోవాలి. అలా మనసుకి ఆర్ద్రత కలిగిందనుకోండి, తర్వాత మనం సమాజానికి సేవ చెయ్యడానికి ఉపయోగపడేటటువంటి ఉపకరణం ఈ శరీరం. ఈ శరీరాన్ని పెట్టుబడిగా పెట్టి ఇది ఈశ్వరుడు ఇచ్చింది. నేను ముందే మీకు మనవి చేశా, ఒక వ్యాపారి ఎలా మొదలు పెడతాడో అలా మొదలు పెట్టగలగాలి. అలా మొదలుపెట్టి ఈ శరీరంతో ఉపకారం చెయ్యడం అనేటటువంటిది రావాలి. నేను ఈ శరీరంతో ఏదైనా ఉపకారం చేశానా? ఎవరికైనా ఈ చేత్తో ఒక బరువు మోసి పెట్టానా? ఎవరికైనా సంతోషం కలిగేటట్టుగా నేను ఇవాళ ఒక్క పని చేసి పెట్టగలిగానా? ఆ చేసినప్పుడు పరమ వినయంతో నేను ప్రవర్తించగలిగానా? అలా ఈ శరీరాన్ని నేను ఎప్పుడైనా ఒక మంచి కార్యానికి ఉపయోగించాలనేటటువంటి తహతహ నాలో బయలుదేరిందనుకోండి, అటువంటి వ్యక్తి సార్థక్యాన్ని పొందుతాడు. ఇటువంటి విషయంలో మనసుకి కానీ, వాక్కుకి కానీ, శరీరానికి కానీ మంచిగా బ్రతకడానికి కావలసిన శిక్షణ పొందడానికి యోగ్యమైనటువంటి కాలం ఎప్పుడు అంటే ఇదిగో ఈ పుష్కర కాలం. ఈ పుష్కరాలు జరుగుతున్నటువంటి సమయంలోనే శుభముహూర్తంగా స్వీకరించి ఈ మూడిటి చేత కూడా నేను మంచి పనులని చేస్తాను. ఈశ్వరుడు నాకు ఏ మూడు ఉదారుడై ఇచ్చాడో ఈ మూడిటిని నేను ఎన్నడూ దుర్వినియోగం చెయ్యను. ఈశ్వరుడు నాకు ఇచ్చినందుకు నేను ఆయన సంతోషించాలి. నేను నా కుమారుణ్ణి పిలిచి వాడు ఇంకా ఏ 6వ తరగతితో చదువుకుంటూ ఉండగా వాడి జేబులో ఓ 20 రూపాయల కాగితం పెట్టి ఎప్పుడైనా అవసరమైతే వాడుకో అన్నాను. వాడు ఒక్క వారం రోజులు పోయిన తర్వాత వచ్చి, నాన్నగారండి మీరు ఇచ్చిన 20 రూపాయలు అయిపోయాయి, ఇంకొక 20 రూపాయలు ఇస్తారా అన్నాడు. 20 రూపాయలు అప్పుడే ఏం ఖర్చు పెట్టావురా వారం రోజుల్లో అన్నాను. నాన్నగారండి ఈ మధ్యనే కదా నాకు బాగా జ్వరం వచ్చి తగ్గింది, మీరే కదా వర్షం వస్తే తడవద్దన్నారు, మొన్న పాఠశాల పూర్తయి నేను బయటికి వచ్చే సమయానికి కుండపోతగా వర్షం పడింది కదా నాన్నగారు, వర్షంలో తడవద్దన్నారని నేను అలా ఎదురు చూశాను, ఎవ్వరూ రాలేదు నాన్నగారు, రిక్షాకి 20 రూపాయలు ఇచ్చి ఇంటికి రావలసి వచ్చింది, వానలో తడిస్తే మళ్ళీ జ్వరం వస్తుంది తడవద్దని మీరు అన్నారని 20 రూపాయలు ఇచ్చి రావలసి వచ్చింది నాన్నగారు అన్నాడు అనుకోండి, నేను సంతోషంగా 50 రూపాయలు ఇస్తాను. అదే నాన్నగారు మీరు ఇచ్చిన 20 రూపాయలతో నన్ను నేను నిగ్రహించుకోలేక నా మిత్రులందరూ కలిసి ఏదో వినోదం కోసం ఎక్కడికో పోతుంటే నేను కూడా వెళ్లి దానికి ఖర్చు పెట్టాను నాన్నగారు అన్నాడు అనుకోండి, నీకు నేను నయా పైసా ఇవ్వను, నీకెప్పుడైనా అవసరమైతే మీ ఫలానా ఉపాధ్యాయుడికి చెప్పు, ఆయన నాతో మాట్లాడుతాడులే చరవాణిలో, అప్పుడు నేను ఆయనకి చెప్పి ఆయన్ని ఇమ్మని చెప్తాను, నీకు నేను ఇక డబ్బు ఇవ్వనంటాను. కన్న బిడ్డకిచ్చిన 20 రూపాయలు సద్వినియోగం చేస్తేనే తండ్రి 50 రూపాయలు ఇస్తున్నప్పుడు పరమేశ్వరుడు మనని నమ్మి మనం దాన్ని జాగ్రత్తగా వాడుకుంటామని, మనిషి మనిషిగా బ్రతుకుతాడని, అభ్యున్నతిని కల్పించుకుంటాడని, తనని తాను వృద్ధిలోకి తెచ్చుకుని 10 మంది వృద్ధిలోకి రావడానికి కారణమవుతాడని శరీరాన్నిచ్చాడు, మనసునిచ్చాడు, వాక్కునిచ్చాడు, 3 అద్భుతమైనటువంటి పరికరములనిచ్చి ఇప్పుడు నువ్వు ప్రపంచకంలోకి వెళ్ళి
నువ్వు చెయ్యగలిగిన ఉపకారం చెయ్యి అన్నాడు. ఉపకారం చెయ్యడానికి అన్ని వేల కోట్ల రూపాయల ధనం అక్కర్లేదు. ఒకరి కళ్ళ నీళ్లు తొడవడానికి, ఒకరి మనసు శాంతి పొందేటట్టుగా ప్రవర్తించడానికి ఈశ్వరుడిచ్చిన మాట చాలు. భగవంతుడిచ్చినటువంటి ఓదార్పునివ్వగలిగినటువంటి చెయ్యి చాలు. భగవంతుడిచ్చినటువంటి మనసు చాలు. ఈ మూడిటిని సక్రమంగా శిక్షణలో పెట్టుకోగలిగితే ఆ మనిషి కీర్తివంతుడవుతాడు. యశస్సు అన్న మాటకు అర్థం అమ్మవారే. యశస్విని అని అమ్మవారికి పేరు. ఈ మూడిటిని ఎవరు సద్వినియోగం చేసుకుంటాడో వాడిని అమ్మవారు అనుగ్రహిస్తుంది. వాడు అమ్మవారి చేత అనుగ్రహింపబడినవాడు అన్న మాటకి గుర్తేమిటి అంటే, వాడు ఎక్కడ నడుస్తుండనివ్వండి, ఎక్కడ వెడుతుండనివ్వండి, ఎక్కడ నిలబడనివ్వండి, చుట్టూ జనం చేరి నమస్కారం చేస్తారు. నమస్కారం చేయించుకోవడం ఎంత కష్టమో నమస్కారాన్ని భరించడం అంత కష్టం. మీరు 1,00,000 రూపాయలు ఇవ్వండి, నిష్కారణంగా ఎవడూ నమస్కారం చేయడు. అలాగని నమస్కారాలు చేస్తున్నారని విర్రవీగకూడదు. నమస్కారం చేసినప్పుడు ఈశ్వరా నువ్వు నాకు సద్బుద్ధినిచ్చి నా చేత మంచి పని చేయించి ఈ మంచి పని చేసిన వాడు వీడు అని ప్రజలు జ్ఞాపకం పెట్టుకుని నాకు నమస్కరించేటట్టు అనుగ్రహించావు. ఈ మంచి బుద్ధిని నాకు ఇచ్చి మంచి పని చెయ్యగలిగిన శక్తిని నీవు నాకు ఉదారంగా ఇచ్చి ఉండకపోతే, నేను అలా పని చేయకపోతే ఇవాళ నన్ను చూసి ప్రజలు నమస్కరించరు కదా. ఇలా నమస్కరించడానికి కారణభూతుడవు నువ్వు లేని నాడు నేను ఈ పని చెయ్యలేను. కాబట్టి ఈ నమస్కారములన్నీ నీకర్పిస్తున్నాను. నేను నీ చేతి పటకారని. పటకార చూడండి గిన్నెని పట్టుకుంటుంది, కానీ నిజానికి గిన్నెని పటకార పట్టుకుందా? గిన్నెని పట్టుకున్న పటకారని పైన ఒక చెయ్యి పట్టుకుందా? ఆ చెయ్యి పటకారని పట్టుకోకపోతే కింద ఉన్న పటకార గిన్నెని పట్టుకోగలదా? యజమాని పాలు త్రాగటానికి కావలసిన విధంగా పొయ్యి మీద పాలు బాగా వేడెక్కేటట్టు చేసి వేడెక్కినటువంటి పాలతో కూడిన పాత్రని కిందకి తన చేతులతో దింపలేని యజమాని యొక్క బలహీనతని దృష్టిలో పెట్టుకుని ఆయన పాత్రని కిందకి దింపడానికి వీలుగా నేనే పాలపాత్రని పట్టుకుంటున్నానని పటకార అహంకరిస్తే, పైన యజమాని చెయ్యి పెట్టి పటకారని పట్టుకోకపోతే పటకార పాలపాత్రని పట్టుకోగలదా? ఈశ్వరా నువ్వు నన్ను పట్టుకున్నావు కాబట్టి నేను మంచి పనులను పట్టుకుని 10 మందికి పనికొచ్చేటట్టు చేసి 10 మంది సంతోషించేటట్టు బ్రతికి ఆనందాన్ని పొందగలుగుతున్నాను. ఎప్పటికీ నువ్వు పైన నన్ను ఇలాగే పట్టుకునుండు, నువ్వు పట్టనప్పుడు నా బ్రతుకుకి అర్థం లేదు అని అన్నవాడెవడో వాడు వినయవంతుడు, వాడు వినయశీలి.